వాహనంలో మ్యూజిక్ సిస్టమ్ ఉంటే అందులో పాటలు పెట్టుకుని ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. అదే ఏకంగా మ్యూజిక్ రహదారైతే? అవును, మీరు వింటున్నది నిజం. ఆ రోడ్డుపై వాహనం కదులుతుంటే ఏఆర్ రెహమాన్ పాట వినిపిస్తోంది. ఇదెక్కడో కాదండి, మన ముంబై మహానగరంలో ఇటువంటి ఏర్పాటు చేశారు. దేశంలో ఇలాంటి రహదారిని మొదటిసారి దేశ ఆర్థిక నగరంలో ఆవిష్కరించారు. ఇలాంటి ఏర్పాట్లు ప్రపంచంలో తొలిసారి జపాన్ దేశం అందుబాటులోకి తెచ్చింది. ఇక విషయంలోకి వెళ్తే, దేశంలో మొట్టమొదటి మ్యూజిక్ రహదారి ముంబైలో ప్రారంభమైంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కోస్టల్ రోడ్లో నారీమన్ పాయింట్ నుంచి వర్లీ వరకు 500 మీటర్ల మేర ప్రయోగాత్మకంగా మ్యూజిక్ రోడ్ను అభివృద్ధి చేశారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ రహదారి ప్రాజెక్టును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలు కలిసి బుధవారం ప్రారంభించారు. దీంతో మ్యూజిక్ రహదారి కలిగిన జపాన్, హంగేరీ, దక్షిణ కొరియా, యుఏఈ దేశాల సరసన భారత్ చేరింది. రహదారిపై నుంచి వాహనాలు కదులుతున్నప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాలోని జై హో పాట లోపలి ఉన్న వారికి వినిపిస్తోంది. ఎగుడు దిగుడుగా ప్రత్యేకంగా రూపొందించిన రంబుల్ స్ట్రిప్లను ఉపయోగించి వేసిన ఈ రహదారిపై వాహనాలు గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు టైర్లు, రోడ్లు ఉపరితలం మధ్య పరస్పర చర్యతో శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఈ వైబ్రేషన్స్ కారణంగా వెలువడే ధ్వని తరంగాలు జైహో పాట ట్యూన్ను తిరిగి వినిపిస్తాయి. ఈ ప్రాజెక్టుకు BMC 6.21 కోట్లు ఖర్చు చేసింది. నారీమన్ పాయింట్ వద్ద టన్నల్ ఎగ్జిట్ తర్వాత ప్రియదర్శిని పార్క్, అమర్ సన్స్ గార్డెన్ మధ్యలో ఈ మ్యూజిక్ రోడ్ను ఏర్పాటు చేశారు. కాగా ప్రపంచంలోనే తొలిసారిగా ఈ తరహా రోడ్లు జపాన్ 2007లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత హంగేరీ, దక్షిణ కొరియా, యుఏఈలలో మ్యూజిక్ రోడ్లను నిర్మించారు. కాగా ముంబై మ్యూజిక్ రోడ్డుపై జై హో పాటను దేశానికి అంకితం చేయడంతో పాటు ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించే ఉద్దేశంతోనే ఉంచారని అధికారులు తెలిపారు. హంగేరీ సాంకేతికత సాయంతో సంగీత స్ట్రిప్ల ద్వారా పాటను వినిపించే ఏర్పాటు చేసినట్టు వారు వివరించారు. రహదారి ప్రవేశ మార్గం వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ అధునాతన ఆవిష్కరణ రహదారి భద్రతను ప్రోత్సహించి ప్రయాణికులకు ఆనందదాయకమైన అనుభూతిని ఇస్తుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని స్ట్రెచ్లలో వీటిని విస్తరిస్తామని అధికారులు తెలిపారు.